ఈరోజు ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనం అందరం గమనిస్తే బాగుంటుంది. ఏదో తెలుసా? క్రైస్తవ బాట పూల బాట కాదు. మనలో చాలా మంది తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు నమ్ముకోండి, కష్టాలు రావో. యేసుక్రీస్తు నమ్ముకోండి, రోగాలు రావో. యేసుక్రీస్తు నమ్ముకోండి, బాధలు రావో, శ్రమలు రావో, ఆర్థిక ఇబ్బందులు రావో, కుటుంబంలో సమస్యలు రావో. రకరకాల ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. నిజమేనేమో అని చెప్పి వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, వ్యాధులు వస్తే, బాధలు వస్తే, ఇరుకు ఇబ్బందులు వస్తే, ఏం దేవుడు మాయదారి దేవుడు, ఇవేమీ ఉండవని చెప్పేగా ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత తీరా చూస్తే ఇవి ఇలాగే ఉన్నాయిగా అని చెప్పి వాపోతూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సింది ఆయన ఇచ్చే వరాల కోసం కాదండి, మరే సిలువలో తాను చేసిన త్యాగం ద్వారా ఉచితంగా నీకు ప్రసాదించే క్షమాపణ కొరకు రావాలి. యేసుక్రీస్తు నీకు అనుగ్రహించగలిగిన నిత్య జీవం కొరకు నీవు రావాలి. మనిషి జీవితము 60, 70, 80 సంవత్సరాలు కాదో. మనిషి మరణించిన తరువాత అసలైన జీవితము ప్రారంభం కాబోతుంది. ఆ చిన్న గుడ్డులో ఆ పిల్ల ఉంటుందట. ఆ గుడ్డులో ఉన్న ఆ పిల్ల అనుకుంటుందట, ఇదే నా ప్రపంచము, ఇదే నా ప్రపంచము అని చెప్పి ఆ గుడ్డులో ఉన్న ఆ పిల్ల 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 21 రోజులు, 21 days ఆ గుడ్లో ఉంటుంది. ఆ గుడ్డే తనకు ప్రపంచం. ఆ గుడ్డే తన ప్రపంచం అనుకుంటుంది. ఈ గుడ్డుకు మించినటువంటి ప్రపంచం ఇంకేమీ లేదు అనుకుంటుంది. తాను అప్పటి వరకు నివసించిన ఆ గుడ్డు అనే ప్రపంచంలో నుంచి 21వ రోజు దాటిన తర్వాత అది నెమ్మదిగా పొడుచుకొని బయటకు వస్తుంది. ఎప్పుడైతే గుడ్డులో నుంచి బయటకు వచ్చిందో మహా ప్రపంచం కనిపిస్తే, ఇంత పెద్ద ప్రపంచం ఉందా? ఈ గుడ్డే ప్రపంచం అనుకున్నా, అక్కడక్కడే తిరిగా, అదే సమస్తం అనుకున్నా. గుడ్డు ఏ రీతిగా, గుడ్డులో ఉన్న పిల్ల ఏ రీతిగా ఆ గుడ్డే ప్రపంచం అనుకుంటుందో, ఆ 21 రోజులే తన జీవితం అనుకుంటుందో, మనలో చాలా మంది అదే స్థితిలో ఉన్నారు. ఈ 70, 80 ఇయర్సే నీ జీవితం అనుకుంటున్నావు. ఈ భూమి మాత్రమే ప్రపంచం అనుకుంటున్నావు. ఈ భూమి ఆ చిన్న కోడి పిల్ల ఏ రీతిగా గుడ్డులో ఉంటుందో అలాగే నువ్వు కూడా ఈ భూమి అనే గుడ్డులో నువ్వు ఉన్నావు. అది 21 రోజులు, నువ్వు 70, 80, 90 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ గుడ్డులో నుండి నువ్వు ఒక్కసారి బయటికి వెళ్తావో, దేవుడు సృష్టించిన మహా ప్రపంచాన్ని నువ్వు చూడబోతున్నావు. క్రీస్తు నందు నువ్వు నిద్రిస్తే, క్రీస్తు నందు నువ్వు మృతి చెందితే పరలోకము అనే మహా ప్రపంచాన్ని చూడబోతున్నావు. క్రీస్తు లేకుండా, క్రీస్తు క్షమాపణ పొందకుండా నువ్వు మరణిస్తే నిత్య నరకము అనే మహా అగ్నిగుండాన్ని చూడబోతున్నావు. ఈరోజు